ఏదైనా స్నాక్ నెల రోజుల పాటు నిల్వ ఉంచుకోవాలి అన్నట్లయితే ఇలాంటి స్నాక్ చేసి పెట్టుకొని నిల్వ ఉంచుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసే స్నాక్ కాకుండా ఇలా కొత్తగా పెసరపప్పుతోటి స్నాక్ చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారండి. చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనము 1 కప్పుతో పెసరపప్పు తీసుకోవాలండి. ఈ పప్పుని కుక్కర్లోకి తీసుకొని నీట్గా కడిగేసి ఉంచుకోవాలండి. నేను కడిగి పెట్టేశానండి పప్పుని. మనం ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే 2 కప్పులు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. కుక్కర్ క్లోజ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. 3 విజిల్స్ పెడితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో. చూడండి 3 విజిల్స్కి చక్కగా కుక్ అయిపోయిందండి. మనం వేసుకున్న వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది. దీన్ని మెదపాల్సిన అవసరం లేదండి. జస్ట్ స్పూన్తో ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. బాగా మెత్తగా కుక్ అయింది కాబట్టి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. ఒక ప్లేట్ తీసుకొని ఏ కప్పుతో మనం పెసరపప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే 2 కప్పులు గోధుమ పిండి తీసుకోవాలండి. మీకు నచ్చితే మైదా కూడా తీసుకోవచ్చండి. నేనైతే గోధుమ పిండితో చేస్తున్నాను. తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు కాస్త కచ్చాపచ్చా దంచుకొని వేసుకోవాలి. మీకు నచ్చితే ఎండుమిరపకాయలు వేసుకోవచ్చండి, లేకపోతే కారం కూడా వేసుకోవచ్చు. ఇందులో తగినన్ని నువ్వులు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేస్తే సరిపోతుంది. అలాగే 1 చిటికెడు పసుపు కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో పెసరపప్పు మనము ఉడికించి పెట్టుకున్నాం కదండి, అది వేసుకోవాలండి. ఇదంతా కూడా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో మనము వాటర్ వేయకుండా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ కాస్త గట్టిగా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ చల్లుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. నేను ఉడికించుకున్న పెసరపప్పు కరెక్ట్గా సరిపోయిందండి పిండికి. 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకొని తర్వాత 2 కప్పులు గోధుమ పిండి వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి. ఇందులో మనం పిండి కలిపేటప్పుడే కొద్దిగా ఆయిల్ వేసుకుంటే మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే చాలా క్రిస్పీగా వస్తాయి. ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటే మిక్స్ చేసుకోవాలి. మీరు బటర్ కూడా వేసుకోవచ్చండి, లేకపోతే నెయ్యి కూడా యూస్ చేయొచ్చు. కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు వదిలేసేయాలండి. తర్వాత మళ్ళీ చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి పిండి అనేది కొద్దిగా తీసుకొని ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలండి. చపాతీ పైన పెట్టుకొని పొడి పిండి చల్లుకుంటూ బాగా పల్చగా ఒత్తుకోవాలి. చూడండి ఇలా పల్చగా ఉండాలి, ఎక్కువ మందంగా ఉండకూడదండి. ఇలాగుంటే సరిపోతుంది. ఇప్పుడు కట్టర్తో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. అలాగే మన ఛానల్లో గోధుమ పిండితో చేసిన స్వీట్ రెసిపీస్, స్నాక్ రెసిపీస్, అలాగే టిఫిన్ రెసిపీస్ కూడా ఉన్నాయండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఉంటాయండి. అన్నీ కూడా ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అన్నీ ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి. అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకున్నారనుకోండి చాలా క్రిస్పీగా వస్తాయండి, మంచి కలర్ తోటి. అన్నీ వేసుకున్న తర్వాత ఇలా నెమ్మదిగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నామనుకోండి మొత్తం కూడా చక్కగా ఫ్రై అవుతాయి. చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఆయిల్ అంతా కూడా చక్కగా నురుగు తగ్గిపోయింది. ఇప్పుడు అన్నీ తీసేసుకుందాము. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పండగ వచ్చినా సరే, అలాగే ఇంట్లో స్నాక్ ఏదైనా చేసి పెట్టాలని ఈజీగా ఇలా చేయండి. ప్లీజ్ లైక్ చేయండి.